హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సుజాత నాని డాగ్స్. మేము ఈరోజు అయితే పూలలు చేసుకుంటున్నాము. ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మేమైతే పూలలు చేస్తున్నాము. ఇక మీరు మీ సైడు ఒక్కొక్క జిల్లా ఇక్కడ ఒక తీరా పిలుస్తారు. ఒక జిల్లాలో బచ్చాలు అంటారు, ఒక జిల్లాలో పూలలు అంటారు. ఒక సైడు ఒక తీర పిలుస్తారు. మా సైడ్ ఏమో పూలలు అంటాము. బెల్లం చేస్తే బెల్లం పూలలు అంటాము, చక్కెర చేస్తే చక్కెర పూలలు అంటాము. కానీ మీ సైడ్ ఏం పూలలు అంటారా, బచ్చాలు అంటారా, ఇంకేమంటారో కామెంట్ పెట్టండి. నేనైతే ఈరోజు పూలలు చేస్తున్నాను. నేను చేసే విధానము ఇలా చేస్తానని చూపిస్తున్నాను. మీకు వస్తే లైక్ కొట్టండి. మన ముద్దనైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా పిసుకొని పెట్టుకోవాలి. అందరికీ వస్తుంది, కానీ నేను ఇలా విస్తున్నాను. ఇటు ఫ్యాన్కి ఏమో కానీ హైలైట్ జోక్స్ చేయాలరా, లేకపోతే మనం ఏం ఉంటాం. పప్పు ఉడికెట్టి ఆరబెట్టింది గైస్. మా అమ్మ అయితే పప్పు ఇగో మిక్సీ పడుతుంది. ఫ్రెండ్స్, నేనైతే పప్పు ఉడకబెట్టుకొని కొంచెం ఆరబెట్టుకున్నా. ఇలా ఉడకబెట్టి ఆరబెట్టినాక మిక్సీ పట్టుకోవడమే. మన పూర్ణం అయితే మెత్తగా ఎట్లా మిక్సీ పట్టుకున్నాం. నాకు పప్పు అర్ధ తీసుకున్నాను. అర్ధ అంటే ఎక్కువ స్వీట్ తినాం కాబట్టి మామూలుగా పావు కిలో అంతా తీసుకుంటున్నాను. ఎక్కువ స్వీట్ కాకుండా మామూలుగా మీడియంలో ఉండేటట్టు చూసుకోండి. మన చక్కెర పొడి కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎంత సూపర్గా కొడుతుందో. అది మిక్స్ చేసుకుంటే మన పూరీలు రెడీ అయిపోతాయి. ఇదేనండి, అది యాలక్కాయలు అరగడానికి ఒక చెంచాడు. ఈ విధంగా కచ్చపచ్చగా దంచుకోవాలి. ఈ పొట్టును తీసేయాలి. ఇది తీసేస్తున్నాను. ఈ సోప్ వేస్తేనే స్మెల్ సూపర్ అదిరిపోతుంది. యాలక్కాయలు కూడా మన ఫ్లేవర్ ఏమంటారు, సాలు అయిపోతామని దట్ చేసుకున్నాము. ఇక చిక్కల్లో పూర్ణం వేసి కలుపుకుంటున్నా. మొత్తం ఇది కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, ముద్దకు వస్తుంది, ఇట్లా ముద్దకు వస్తుంది. సాలు సుక్కర్ ఎక్కువ స్వీట్ కాదు, మళ్ళీ ఎక్కువ స్వీట్ అయితే కూడా తినబుద్ధి కాదు. ఇక పూర్ణానికి సంబంధించి మంచిగా ఇట్లా అంతగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం ముద్దలాగా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, పూర్ణానికి ఆ లడ్డు తింటుంటే
భలే ఉంటుంది. కిర్రాక్ ఉంటుంది. పెట్టదు. ఇగోనండి పిండి అయితే మంచిగా ముద్ద తడిసింది. తడిసి ఇట్లా మంచిగా ముద్ద పీసుకి పెట్టాను కదా, మంచి ముద్దకైతే వచ్చింది. ఇట్లా ముద్ద మనకు మంచిగా వస్తే మనకు పూలలు అయితే మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి. సరేనా? చూడండి ఎంత మంచిగా వచ్చింది. ముట్టుకుంటే చేతులకి జారిపోతుంది. ఇట్లా ముద్ద కట్టుకొని పూర్ణం పెట్టుకోవాలి. నువ్వు ఇట్లా దగ్గర ఇట్లయితే రెడీ చేసుకొని నూనెలో చేసేవారు నూనెలో చేస్తారు. ఎక్కువ ఆయిల్ ఎందుకని నేను కొంచెం పిండి వేసి కాలుస్తాను రొట్టెల్లాగా. కొంతమంది ఏమో నూనె వేసి కింద ఈ విధంగా చేసుకుంటాను. పెద్ద చేసేవాళ్ళు పెద్దగా కూడా చేసుకోవచ్చు. సైజు మనం పెద్ద చేసుకోవాలనుకుంటే పెద్ద కూడా చేసుకోవచ్చు. చిన్న చేసుకోవాలనుకుంటే చిన్న కూడా చేసుకోవచ్చు. నేను అక్కడ కొద్దిగా వేసుకున్నాను, ఇక్కడ కొద్దిగా వేసుకున్నాను. అన్నీ ఇలా చేసుకొని పెట్టుకున్నాను. కాల్చుకోవడమే. నూనె ఇట్లా అడుక్కు పోసుకొని కాల్చుకోవాలి. ఈ విధంగా పోసుకొని ఎందుకంటే నూనె వేసుకుంటే అడగట్టుకోదు, మంచిగా వస్తాయని. చూడండి ఫ్రెండ్స్, ఇలా కాల్చుకోవాలి. పర్ఫెక్ట్గా మనకైతే పూల కాలింది. తీసి పక్కకి తీసేసుకోవాలి. ఇంకోటి